నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం మనతో పాటు గ్రూప్స్ ఆస్పిరెంట్స్ జనార్దన్ గారు మనతో సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, రీసెంట్గా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో అంజిరెడ్డి గారు గెలిచారు. మరి ఎట్లా జరిగింది? 28,000 ఓట్లు కూడా కొంచెం ఇన్వాలిడ్ అయినట్టుగా తెలిసింది. అసలు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు సార్? నిరుద్యోగుల గురించి ఎందుకన్నా టీచర్స్కే ఓటే రాలే కదా, వాళ్ళు ఏం చదువు చెప్తారు? ఇప్పుడు ఏదన్నా పాలసీ వచ్చిందంటే ప్రజలకు చెప్పడానికి ప్రభుత్వానికి ముందు ఉపయోగపడే యంత్రాలు ఎవరు సాధనాలు అంటే టీచర్సు. జనాభా లెక్క చేసేటోడు టీచరే, ఏదన్నా సంక్షేమ పథకం వచ్చిందని చెప్పేటోడు టీచరే, ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి పోయేది టీచరే. ఒక టీచరు రాజకీయ నాయకుని తయారు చేస్తాడు, ఒక టీచరు యాక్టర్ని తయారు చేస్తాడు, ఒక డాక్టర్ని తయారు చేస్తారు, అన్ని వృత్తులను తయారు చేస్తాడు టీచరు. కనీసం ఇలా వాళ్ళకు ఓటేసుకోవడం రావట్లేదంటే ఈ టీచర్ వ్యవస్థ ఎంత కాడికి దిగజారింది, వీళ్ళ యొక్క జ్ఞానం ఎంత అధ్వానంగా తయారైంది అనేటువంటి తెలుసుకోవాలి. ఇవాళ ఒక్కొక్క టీచర్, ప్రభుత్వ టీచరు 1,00,000 పైన జీతం తీసుకుంటున్నారు. అంటే ఇక 1,00,000 పైన జీతం తీసుకున్న టీచరు 10,000కు బడి చెప్పే దగ్గరికి నీ పిల్లల్ని పంపుతున్నావు అంటే చదువు కోసం నువ్వెంత నీ మెదడు మొద్దుబారిపోతుందో, ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఉద్యోగం వచ్చినాక నీ మెదడు తుప్పు పట్టిపోతుంది సిలువుని లెక్క అనేది. ఒక్కసారి టీచర్లు అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. టీచర్లు చాలా ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళ మీద వస్తున్నాయి ట్రోల్స్. టీచర్ బ్రాండ్ని పెట్టి ఈ టీచర్ అయినా ఆ టీచర్లోకి ఆవహించి ఇలాంటి రాంగ్ వేయడం జరిగింది, ఇలాంటి తప్పిదాలు జరిగినాయి అనేటటువంటిది. అంటే ఇవాళ టీచర్ అనేటోడు ఒక తాగుబోతు, టీచర్ అనేటటువంటి తాగేస్తున్నటువంటి పరిస్థితికి సమాజం మిమ్మల్ని ట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితికి టీచర్లు వచ్చినందుకు చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేయొద్దు. టీచర్లు ఇంకోసారి ఓటు విలువను ఉపయోగించుకోవాలి, మీరు మంచిగా వేయడం నేర్చుకోవాలి. అంతేకాకుండా నిరుద్యోగులు కూడా అంతే. నిరుద్యోగులు అట్ట అయ్యారంటే మరి ఆ టీచర్లకి ఏరన్నా వాళ్ళు చెప్పిన బడి పంతులే కదా వీళ్ళు, వాళ్ళ ప్రోడక్టే ఇది కదా. మనము ఈ తిత్తు పెడితే తాటి చెట్టు మొలవదు కదా, ఏది వేస్తే అదే. ముంగటెత్తి చక్కగా పోతే వెనకెత్తి చక్కగా వస్తుంది, ముంగటిసార్లు చక్కగా పడితే వెనకసార్లు చక్కగా పడుతుంది. కాబట్టి టీచర్లు అంటున్నారు కాబట్టి నిరుద్యోగులు కూడా అంతే అవుతారు. వాళ్ళ విద్యార్థుల వీళ్ళు కాబట్టి దాని గురించి కొత్తగా మనం చేయాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ అంజిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా గెలవడం, మేమందరం కూడా అతని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, నిరుద్యోగులు అందరం. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళ తరఫున మేము కూడా అంజిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంజిరెడ్డి గారికి ఒక విన్నపం కూడా మేము చెప్తున్నాం, మా గోసు కూడా వెళ్ళబుచ్చుకుంటున్నాం. తీన్మార్ మల్లన్న లెక్క నిరుద్యోగులను మోసం చేయొద్దు అంజిరెడ్డి అనే వ్యక్తి. ఎందుకంటున్నాం అంటే తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి మనకు ఉన్నటువంటి ఖమ్మం నుండి గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఏ ఒక్కనాడు కూడా నిరుద్యోగ సమస్యల గురించి రోడ్డుకెక్కి కొట్లాడింది లేదు. మీరు అనొచ్చు నన్ను, అన్నా లేస్తే మాట్లాడతాడు కదా కీ న్యూస్లో యూట్యూబ్ ఛానల్లో అంటాడు. యూట్యూబ్ ఛానల్లో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వే అంటావు కదా ఉద్యమానికి సెల్ ఉన్న ప్రతి ఒక్కడు జర్నలిస్టే, నీ సెల్లుకు పని చెప్పు, ఈ మీడియా మొత్తం అమ్ముడు పోయింది, ఇది కాంగ్రెస్ ఓన్ ఛానల్, ఇది బీజేపీ ఓన్ ఛానల్, ఇది టీడీపీ ఓన్ ఛానల్, ఇది బీఆర్ఎస్ ఓన్ ఛానల్, ఇది ఎన్మోన్ ఛానల్, ఇది రెడ్ ఉంది, ఇది కమ్మ ఉంది, ఇది కాపు ఉంది అని చెప్తావు. మన ఛానల్ మన సెల్ ఫోన్ అని ఇట్లా చెప్పే తీన్మార్ మల్లన్న అందరి లెక్క నువ్వే మాట్లాడినావు. అందరు జర్నలిస్టులు, నువ్వు జర్నలిస్టువే. ఈ సెల్ పట్టుకొని ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. కానీ నేను అసెంబ్లీకి పంపించింది ఎందుకు? ప్రశ్నించమన్నావు, ఆ సమస్యల గురించి బడ్జెట్ సాధించమన్నావు, పరిష్కరించమన్నావు. నువ్వేం చేసినావు? అసెంబ్లీకి పోయి నిరుద్యోగ సమస్యల గురించి కొట్లాడి మా సమస్యల గురించి జీవో పోతుందికి ఏమైనా చేసినావా? మా జీవో పోవడానికి ఏమైనా కోర్టులో కేసు వేసినావా? కోర్టులో కేసులో కొట్లాడినావా? అశోక్ నగర్లో మేము ఈపులు పలగొట్టుకుంటుంటే ఇదే తీన్మార్ మల్లన్న వచ్చి ఈపులు పలగొట్టుకున్నాడు? ఏ రోడ్ల మీద ధర్నా చేసిండు? ఏ ఆడపడుచుల పైన అత్యాచారాలు జరిగినప్పుడు తీన్మార్ మల్లన్న ధర్నా చేసిండు? ఏ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని కొట్లాడినప్పుడు ధర్నా చేసిండు? ఏ నిరుద్యోగులు మాకు ఈ అడ్డమైన జీవోలు వచ్చి మాకు ఉద్యోగాలు రావట్లేవు, మేము కోట్ల చుట్టూ తిరిగేస్తున్నాం అన్నప్పుడు వచ్చి ధర్నా చేసిండు? తీన్మార్ మల్లన్న ఏమంటుండంటే ఈ ప్రభుత్వం నాకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఏం చెప్పినా ఏ ప్రతిపాదన వాళ్ళ ముందుంచినా వాళ్ళు పట్టించుకోవట్లేదు, నేను ఏం మాట్లాడగలనని చెప్పి క్వశ్చన్ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసిరని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టిండు. మరి మమ్మల్ని మేము చెప్పినప్పుడు కాంగ్రెస్ దగ్గరికి పోయినప్పుడు కాంగ్రెస్ పట్టించుకోకుండా రోడ్ల మీదకి వచ్చినా ధర్నా చేసినాం. మమ్మల్ని కొడుతుంటే ఈపులు పలక కొట్టుకున్నావు, మమ్మల్ని కొడుతుంటే నువ్వు కాంగ్రెస్ వాడు కొట్టురా అని చెప్పినావు. నీ కాకీల కవాత్తో లేకుంటే మా గలం యొక్క మా గోసో మేము వినిపిస్తానని చెప్పినాం. నీ కాకీలకు నీ తూటాలకు భయపడం తెలంగాణ ఉద్యమాన్ని చవి చూసినటువంటి వాళ్ళము, మా అమ్మమ్మల తాతలు వీరనారులు సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి మనవరాళ్ళమని మేము చేసినాం కదా. మరి నువ్వేం చేసినావు చెప్పు? మరి నువ్వు అన్నీ మాట్లాడేటప్పుడు నువ్వు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడవు?
ఈ తీన్మార్ మల్లన్న ఏనాడు వచ్చి కొట్లాడిండు? కొట్లాడకుండా ఉట్టినే నన్ను చేయట్లేడంటే నీ కాంగ్రెస్ ఇన్ లేదు. నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొట్లాడాలి. నువ్వు కొట్లాడకుండా చేయకుండా వచ్చి నన్ను ఇన్ లేదు చేయలేదని ఇగో రాహుల్ గాంధీకి చెప్పినాం, రాలేదు. రాకుండా మేము బిర్యానీ అక్కడ ఉన్నటువంటి థమ్స్అప్ పెట్టిన ఆయన రమ్మన్నాం. నీ బిర్యానీకి ఓట్లు నష్టం పోకుండా కొట్లాడి నీకు ఓట్లు వేయించినావు కాబట్టి వచ్చి ఇటు రా, మాతో పాటు బిర్యానీ తిను, మాతో పాటు థమ్స్అప్ తాగని చెప్పినాం. నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వినకుంటే ఇక మేము ఇట్లా మా ప్రాణాలకు అడ్డుపెట్టి కేసులు పడ్డా మేము మా జీవితాలు ఆగమైన ఏం కాదని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి వెళ్ళి నీ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా తప్పిదాలు ఉన్నాయని చెప్పినాం. ఇగో ఈ విధంగా మేము కొట్లాడినాం అశోక్ నగర్లో. ఇగో మా ఆడపిల్లలు కొట్లాడినాయి చూడ్రి, ఆడపిల్లలు కొట్లాడినాయి. ఇక్కడ ఒక ఆడపిల్ల ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా లాఠీకి వాళ్ళు వెహికల్కి అడ్డం పంతది. మరి తీన్మార్ మల్లన్న ఇంతకన్నా ఎక్కువ ఏం కొట్లాడిండు, ఏం చేసిండు చెప్పు? ఒక్కొక్కరికి అసలు ఇది చూడు, ఇట్లా ఏమన్నా తీన్మార్ మల్లన్న ఈపులు పలక కొట్టించుకున్న చరిత్ర కానీ అంగి చినిగింది కానీ ఆయన అంగి మలిగింది కానీ ఏదన్నా ఉందా? వస్తాడు స్టేజ్ మీద మొత్తుకుంటాడు, మేము ఉచ్చబోసే రెడ్డోళ్ళు పోతాడు అంటాడు, మేము డబ్బులు వేస్తే రెడ్డోళ్ళు బిచ్చం అడుక్కోరు అంటాడు. ఇలాంటి కులాల మధ్యలో కుల చిచ్చులు పెట్టేటటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఏ వాదానికి కూడా ఒక్కరికి కూడా అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండు, ఒక కులంతో ఒక దేన్ని నిర్మించలేమన్నాడు, కులం పునాదుల మీద. అంబేద్కర్ గారు చెప్పింది ఎప్పుడు కులాన్ని నిర్మూలించుకోవాలి. కులాన్ని నిర్మూలించుకునేటప్పుడు కుల స్పృహతోటి నువ్వు బాగుపడితే నీ కులంలో కిందని నువ్వు బాగుపరచు. వాడిని జీవితాన్ని బాగుపరిచేటట్టు వానికి సంబంధించిన డేటాను తీసుకో. వాడు ఎక్కడ నష్టపోతున్నాడు, వానికి యాక్సిడెంట్ అయితే నువ్వేం చేయాలి నీ కులంగా? వాడిని చదువుకుంటున్నాను, డబ్బులు లేవు, వానికి టాలెంట్ ఉంది, వానికి నువ్వేం చేయాలి? ఈ విధంగా చేసి వానికి కులం పోయేటట్టు చేయమని చెప్పారు, కుల అంతర్వివాహాలు చేయమని చెప్పారు. ఎందుకంటే జెనెటికల్ వేరియేషన్ ఉండాలన్నారు. నిన్నగాక మొన్న CCMB చెప్పింది కులాలమ్మ ఈ మేనరికాల వల్ల ఏ విధంగా జెనెటిక్ సమస్యలు వస్తాయో ఒకే కులంలో సంవత్సరాల కొద్దీ సంబంధాలతోటి వివాహాలు చేసుకోవడం వల్ల జెనెటిక్ డిసీజెస్ వస్తున్నాయని చెప్పింది. ఇలాంటి వాటికి నాంది పలకాలి అంటే కులాంతర వివాహాలు జరగాలి. వాటి గురించి నువ్వేమన్నా కొట్లాడినావా? ఈయన అన్నీ మాట్లాడితే ఇంకా మనం పచ్చిగా మాట్లాడితే చాలా డేంజరు. ఈయన ఇప్పుడు ఏదో మాదిగొల్ల అల్లుని అది ఇది అని చెప్పుకోవడం దాని వెనక ఎంత కుట్రకోణం ఉంది. ఇక వద్దు, ఆయన గురించి చిల్లర మాటలు చిల్లర కాంతో మనం చిల్లర మాట్లాడకూడదు. మల్లన్న గురించి అట్లా నువ్వు కావద్దు. అంజిరెడ్డి గారు, నువ్వు మా తరపున మండలిలో నిరుద్యోగ అభివృద్ధి గురించి కొట్లాడాలి. 2 లక్షల ఉద్యోగాలు నింపిన 15,000 పోతే ఇంకా 1,80,000 ఉద్యోగాల గురించి మాట్లాడాలి. మాకు వడ్డీ లేని రుణాల గురించి వ్యాపారాలు పెట్టుకోవడానికి మాట్లాడాలి. స్థానిక రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. ప్రైవేట్ సెక్టార్లలో రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాలి. వీటన్నిటి గురించి మాట్లాడుడే కాదు, ఖచ్చితంగా కొట్లాడాలి, సాధించాలి. నువ్వు కూడా తీన్మార్ మల్లన్న లెక్క నేను ప్రశ్నిస్తున్నా, అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నాని నువ్వు అసెంబ్లీలో మాట్లాడగానే బీజేపీ ఛానల్ వాళ్ళ సోషల్ మీడియా గర్జించిన అంజన్ అని మాట్లాడొద్దు. మీరు సాధించడానికి రావాలి, మీరు కొట్లాడుతుంటే మీకు అండగా మేము ఉంటాం. సమస్య పరిష్కారం కావాలి, అటువైపుగా రావాలి. ఇంకా అంజిరెడ్డి గారికి ఏం చెప్తున్నామంటే ఆయన పటాన్చెరు ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి, ఆయనకు MNCల మీద కార్పొరేట్ సెక్టార్ పైన బాగా పట్టున్నటువంటి వ్యక్తి. కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 30 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టార్లో రావు కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇంకా 28 లక్షల నిరుద్యోగులు రోడ్డున పడతారు కాబట్టి వాళ్లకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చేటట్టు మోడీతోటి బడ్జెట్ తెప్పించుకొని ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని ఎంపవర్ చేసేటట్టు బీజేపీ వాళ్ళు సహకరించి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేపించి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చేటట్టు అంజిరెడ్డి ఒక వరవడికి నాంది పలకాలి. అంజిరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచి ఇలాంటి పనులు చేసిండ్రు, అవురా అనేటట్టు చేయించుకోవాలి. అవులాగాడు మల్లన్నను గెలిపిస్తే అవులా పనులు చేసిర్రు, అంజన్నను గెలిపిస్తే ఒక అంజనేయుని లెక్క నిరుద్యోగులకు అభయస్థం ఇచ్చి అంజనేయుని లెక్క కొండగట్ట అంజన్న లెక్క నిరుద్యోగుల పక్షాన ఈ అంజన్న నిలబడ్డాడని నువ్వు నిరూపించుకోవాలని నిరుద్యోగుల తరపున మేము కోరుకుంటున్నాం. మీ తరపున శాసనమండలిలో క్వశ్చన్ చేస్తాడు అనిపిస్తుందా? చెయ్యాలనే చెప్తున్నాం. ఇప్పుడు అట్లా చేస్తాడనే కదా కాంగ్రెస్ను వద్దని, కాంగ్రెస్ అభ్యర్థులను కావద్దని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఓరావరికి తీసుకొచ్చి ఒక ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపించింది.
నిరుద్యోగులు. ఇప్పటివరకు చాలా మంది ఎమ్మెల్యేస్ని అయితే ఎన్నుకున్నారు. ఎప్పుడు కూడా నిరుద్యోగుల పైన కావచ్చు, నిరుద్యోగ వృత్తిని ప్రభుత్వం చెప్పిన నిరుద్యోగ వృత్తిని కావచ్చు, ఎప్పుడు వాటిపైన శాసనమండలిలో క్వశ్చన్ చేయలే. మరి ఈయననే ఎందుకు మాట్లాడతారని అనిపిస్తుంది. అంతే కదా, వాళ్ళందరూ కూడా అధికార పార్టీ నుండి గెలిచినటువంటి వాళ్ళు కదా, ప్రతిపక్ష పార్టీ కదా. ఎవరైనా ఇవాళ నీకు ఈ ఛానల్లో పనిచేసినా ఇవాళ 40,000 ఇస్తే ఇంకో ఛానల్ 50,000 ఇస్తారంటే ఆడిపోతావు. ఇవాళ వాళ్ళు కూడా వాళ్ళు రాజకీయ పార్టీ నుంచి ప్రతిపక్ష రాజకీయ పార్టీ నుండి గెలిచినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా రేపు అధికారంలో కూర్చోవాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించేటప్పుడు నువ్వు మంచి చేయంటున్నావు. ఆ దిశగా నువ్వు రేపు అడుగులు వేయాలంటే మా వైపున కొట్లాడాలి, మా వైపున అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలను ఎండగట్టాలి, అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు పరిచేటటువంటి చేసే దిశగా వీళ్ళు చేయాలి. అధికార పార్టీ అయితే ఏముంటుంది, వాడు తానా అంటే ఈడు తందాని అంటాడు, ఆడ మధ్యలో కొడితే ఈడు తాళం కొడతాడు, ఆడు రాగం పాడితే ఈడు అది ఏ రాగంలో ఉందనేటటువంటి సంగీతం వాయిస్తాడు. అది అధికార పార్టీ వద్దని చెప్పే కదా ఇవాళ ఒక ఇండిపెండెంట్ను ప్రతిపక్ష పార్టీని ఈరోజు ఆ స్థాయికి ఎన్నికల కౌంటింగ్కు తీసుకుపోయి ఇలా ప్రతిపక్ష పార్టీని గెలిపించింది. అందులో ఇప్పుడు మీరు కూడా వాళ్ళు కూడా అనుకున్నట్టు ఏంటంటే రేపు అధికారాన్ని ఏర్పరుస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు. సెంటర్లో బీజేపీ ఉన్నటువంటిది, డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలనుకున్నటువంటి ఈ బీజేపీ మరి నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా కొట్లాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరింపాలి. పరిష్కారం వైపు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇన్ని మెరిట్స్ ఉన్నాయి అంజిరెడ్డికి, కాబట్టి అందుకనే మాకు ఒక ఆశాభావం ఉంది. నిరుద్యోగుల పక్షాన అతను ఎప్పుడు ప్రశ్నించినట్టు అనిపిస్తే శాసనమండలిలో మీ తరపున ఎప్పుడు మాట్లాడినట్టు అనిపిస్తే నెక్స్ట్ మరి గ్రాడ్యుయేట్స్ నుంచి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతాను? తీన్మార్ మల్లన్నకి ఏ విధంగా కర్రకాశ వాదా పెట్టినామో అట్టనే అవుతుంది. ఎవరు మాకేం లేదు, మాకు అందరు సమానమే. మాకు బీజేపీ ఎంత దూరమో మాకు కాంగ్రెస్ అంతే దూరం, మాకు బీఆర్ఎస్ అంతే దూరం, మాకు అన్ని పార్టీలు అంతే దూరం. నిరుద్యోగులకు మా సమస్యలు పరిష్కరించుకోవడానికి కేసీఆర్ గారి సిద్ధాంతాన్ని మేము పాటిస్తాం. తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు గొంగళ పురుగునైనా ముద్దాడుతున్నట్టు మా సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీలను అంతే దూరంలో పెట్టుకుంటాం. మా సమస్య పరిష్కారం అవుతుందంటే ఆ పార్టీని హక్కును చేర్చుకుంటాం. ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా అంజిరెడ్డి గారికి? ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న లెక్క మోసం చేయకుండా మీరు 100% నిరుద్యోగుల పక్షాన కొట్లాడి సమస్య పరిష్కారం వైపు మీరు అడుగులు వేయాలి, పరిష్కరించి తీరాలి.